విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, కోరికలకు అంతం ఉండదట. ఇది ఓ చిల్లు కుండ లాంటిదట. మనం ఎంత నింపినా అది నిండదట. అసలు అన్ని కోరికల్లోకి తలమానికమైనది మనపైన మనకి ఉండే అనురక్తి. ఏమైనా భరించగలమేమో కాని మన అహాన్ని దెబ్బతీసే చిన్న మాటని కూడా మనం సహించలేం. ఎంతో కోపం వచ్చేస్తుంది, కలవరపడిపోతాం. నన్నలా కించపరుస్తారా, అందరిలాంటి దాన్ని కాను నేను అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాం. ఎవరికీ లేని ప్రత్యేకతల్ని మనకి మనం ఆపాదించుకుని మనల్ని మనం గొప్ప చేసుకుని ఆనందిస్తాం. అన్ని నేను, నా కోసం అనే కేంద్రం చుట్టూ కేంద్రీకరిస్తాం. మన పట్ల మనకున్న ఈ అంతులేని కోరికే జీవిత పర్యంతం కొనసాగుతూనే ఉంటుందట. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, తులసి మొక్కని మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం కదా, అలాగే జపనీస్, చైనీస్ జేడ్ అనే మొక్కని అంత పవిత్రంగా చూసుకుంటూ ఉంటారట. ఇది లక్కీ ప్లాంట్ అని కూడా అనుకుంటారట. సో మరి అసలు ఈ జేడ్ మొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని గురించి మరిన్ని వివరాలను మన ఎక్స్పర్ట్ మాధవి గారికి తెలుసుకుందామా? హలో మాధవి గారు. హలో అండి. మాధవి గారు, సో ఈరోజు జేడ్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కదా. సో అసలు ఈ జేడ్ ప్లాంట్ అంటే ఏంటి, అంటే ప్రాముఖ్యత ఏంటి? జేడ్ యాక్చువల్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే చైనా, జపాన్ ఆ సైడ్ నుంచి ఒరిజిన్ అయ్యి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, అంటే మనది కాదు. మనది కాదు. కాకపోతే మనం ఎట్లయితే తులసిని చాలా పవిత్రంగా అనుకుంటామో అట్లా వాళ్ళు ఈ జేడ్ ప్లాంట్ ని చాలా లక్కీ ప్లాంట్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చాలా మంది వాస్తు తర్వాత ఫెంగ్ షూయి చాలా ఫాలో అవుతున్నారు కదా. దాంట్లో జేడ్ ప్లాంట్ నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉండడం వల్ల హెల్త్ కి, వెల్త్ కి చాలా అంటే వృద్ధి అవుతుంది అని చెప్పి, ఫ్రెండ్షిప్ కోసం గిఫ్ట్ లాగా ఇస్తే వాళ్ళకి చాలా ప్రాస్పెరిటీ వస్తుంది అని చెప్పి, ఈ మొక్క ఎలా అయితే లావుగా అవుతుంటే వాళ్ళకి ప్రాస్పెరిటీ అలా బిలీఫ్ అన్నమాట. సో అలాంటి మొక్క కాబట్టి ఇక్కడ కూడా మనకి చాలా పాపులర్ అయింది. సో అంటే ఈ ప్లాంట్ ఎటువంటి వాతావరణంలో పెంచొచ్చు అంటారు? ఇది మామూలుగా డ్రై ఉన్నప్పుడు, వెదర్ అంటే సమ్మర్ లో బాగా 45 డిగ్రీలు 40 పైన ఉన్నప్పుడు మాత్రం దాన్ని నీడలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, మామూలుగా మన సమ్మర్ లో కాకుండా వింటర్ ఇంకా రెయినీ సీజన్స్ లో టెంపరేచర్ 35, 36 వరకే హైయెస్ట్ ఉంటుంది. అప్పుడు మనం బయట కూడా పెట్టుకోవచ్చు. సో అంటే బయట ఆ టైంలో పెట్టుకోవచ్చు, లేదా టెంపరేచర్ లేకపోయినా నార్మల్ గా కూడా ఇంటి లోపల కూడా పెట్టుకోవచ్చు. ఇంటి లోపల 40 డిగ్రీలు దాటింది అంటే ఇంట్లోకే షిఫ్ట్ చేసుకోవాలి, షేడ్ లోకి చేయాలన్నమాట. అంతకు ముందు మాన్సూన్స్ లో ఒకటి ఏం గమనించాలి అంటే, దీనికి ఎక్కువ వాటరింగ్ ఉంటే తొందరగా కాండం కుళ్ళిపోతుంది. ఎందుకంటే అది కాండంలో ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. సో ఇందులో నీళ్లు స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది అది ఆల్రెడీ. సో మనం ఎక్కువ వాటరింగ్ చేసినప్పుడు దానికి ఎక్సెస్ అయిపోయి కుళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అందుకని వర్షాకాలంలో కూడా బాగా వానలు కంటిన్యూస్ గా ఒక 4-5 రోజులు వర్షాలు పడితే అప్పుడు మాత్రం కొంచెం తీసి లోపల పెట్టుకోవాలి. సో మాధవి గారు, మరి ఈ ప్లాంట్ చిన్నప్పుడే ఇంత బాగుంది కదా, ఇది 6 feet వరకు పెరుగుతుందని చెప్పారు. సో మరి అంత పెద్దగా పెరిగినప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు? ఇంట్లో డ్రాయింగ్ టేబుల్ మీద పెడదాం అనుకున్నారనుకోండి, పెద్ద తొట్లు పెట్టలేము. ఒక 6 inches డయామీటర్ ఉన్న పాటో 8 inches డయామీటర్ ఉన్న చిన్న పాటో తీసుకుంటాం. సో ఆ పాట్ కి సరిపడా చెట్టును కూడా అంతే, ఓ 10-12 ఇంచుల వరకు హైట్, అలాగే ఒక బాల్ షేప్ లోనో లేకపోతే మహావృక్షాన్ని మరుగుజ్జులాగా ట్రైన్ చేయడమో, అలా మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ దీనికి ఇవ్వచ్చు అనమాట. అది 3-4 నెలల్లో ఆ షేప్ తీసుకుని అలాగే పెరుగుతుంది అనమాట, గ్రో కంటిన్యూస్ గా. సో మీరు ఆ అలంకరణ దృష్టిలో ఇది ఆర్నమెంటల్ వాల్యూ హై ఉన్నది కాబట్టి మీరు ఏ కార్నర్ లో అయినా పెట్టుకోవడానికి అనువుగా దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో మరి ఈ ప్లాంట్ ఎలా నాటుకోవాలన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఇది చిన్నారులకి గార్డెనింగ్ కి చాలా అనువైన మొక్క అండి. ఎందుకంటే పెంచడం ఈజీ, దానికి తెగుళ్ళు కానీ చీడలు కానీ రావు. మెన్యూరింగ్, వాటరింగ్ కూడా చాలా లిమిటెడ్ కాబట్టి సో దీన్ని గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు అని చెప్పారు. వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ సింబల్ ఇండికేషన్ లాగా లక్కీ ప్లాంట్ అని. సో ఇలాంటి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న మొక్క కాబట్టి వాళ్ళ చేతే నాటిచ్చి మనం ప్రేక్షకులకి చూపిద్దాం. ఓకే, హలో నైనా. హాయ్ అక్క. సో నైనా, మరి దాన్ని ఎలా ప్లాంట్ చేసుకోవాలి ఈ మొక్కను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఫస్ట్ ఇలాంటిది ఒక పాట్ తీసుకోవాలి, సాసర్ తో ఉన్నది. తర్వాత దీనికి ఉన్న హోల్ ని ఇలాంటి స్టోన్ పెట్టి ఇలా కవర్ చేయాలి. ఇప్పుడు దీని సాయిల్ కి హాఫ్ కోకోపీట్, హాఫ్ మట్టి తీసుకొని మంచిగా మిక్స్ చేసి ఈ పాట్ మొత్తం హాఫ్ నింపుకోవాలి. ఓకే,
సో దీనికంటే ఎక్కువగా మనం ఏమి వేరే మాన్యూర్ ఏమి యూజ్ చేయట్లేదు కదా ఇందులో? మెన్యూర్ అయితే యూజ్ చేస్తున్నాము, కానీ మెన్యూర్ దీనికి ఎక్కువ అవసరం ఉండదు. అయితే మెన్యూర్ చాలా తక్కువగా యూజ్ చేస్తాం. దీని తర్వాత కొంచెం మెన్యూర్ ఇలా వేసుకోవాలి. మనం మట్టి వేసిన తర్వాత పైన కొంచెం మెన్యూర్ వేసేసి, ఓకే, దాని తర్వాత ఇప్పుడు ప్లాంట్ పెడతాం. ఓకే. సో మెన్యూర్ ఫస్ట్ మనం మట్టి వేసిన తర్వాత మెన్యూర్ వేసుకున్నాం. మెన్యూర్ తర్వాత ఏంటంటే ప్లాంట్ పెట్టేస్తున్నాం. ఓకే. సో దీని పైన కొంచెం గ్యాప్ ఉంచాలా లేదా మొత్తం కవర్ చేసేసుకోవచ్చా? దీనికి కొంచెం ఉంచాలి, కొంచెం గ్యాప్. ఓకే. ఇప్పుడు ఈ చెట్టుని పాట్ లో పెట్టేసుకొని మంచిగా సాయిల్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసామని మనము నీళ్ళు పోద్దాం. ఓకే. సో అంటే దానిని పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు వాటర్. అవును. ఓకే. వాటర్ అనేది పైన అంటే సాయిల్ లో పోయాలా లేదు అంటే ట్రేలో పోయాలా? కింద ట్రేలో పోస్తారు. సో ట్రేలో ఎందుకు పోస్తున్నారు? అది దీనికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇంకా దీనికి ఎప్పుడు ఏ వాటర్ కావాలో అది దానికి ఇష్టమైన క్వాంటిటీ నుంచి అది ఆటోమేటిక్ గా కింద తీసేసుకుంటుంది. ఓకే. అంటే వాటర్ క్వాంటిటీ మనం ట్రేలో పోసేస్తే దానికి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దానికి కావాల్సినంత వాటర్ ని తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. సో మరి నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? ఇప్పుడు దీనికి డెకరేషన్ చేద్దాం. ఓకే. సో అంటే డెకరేషన్ అంటే దీనికి ట్రిమ్మింగ్ ఏదైనా ఉందా లేదంటే మామూలుగా పెబుల్స్ తోనేనా? దీనికి రెండు చేయొచ్చు. ట్రిమ్మింగ్ అంటే ఓ షేప్ లో మంచి ట్రిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మేము మంచి రౌండ్ షేప్ లో ట్రిమ్ చేస్తున్నాము. ఓకే. మా మమ్మీ చెప్పిందాగా దీనికి 3-4 months పడుతుంది ఇలా రౌండ్ షేప్ కావాలి అంటే. ఓకే. అయితే దీన్ని ఇప్పుడు ఫస్ట్ టైం కదా, అయితే ఇప్పుడు ఇంకా మంచిగా సరిగ్గా రాదు ఆ బాల్ ఎఫెక్ట్. సో మనం ఎప్పుడైతే ప్లాంట్ చేసుకున్నామో నాటుకున్నామో అప్పుడే దాన్ని ట్రిమ్ చేసుకుని ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ లో ట్రిమ్ చేసేసుకుంటే అది ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది ఇంకా. ఓకే. సో ఇది మనకి ఆ షేప్ కరెక్ట్ గా రావాలంటే అంటే ఒక 4-5 months టైం పడుతుంది. అవును. ఓకే. సో ట్రిమ్ చేసేసుకున్నాం కదా. అవును. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? ఇప్పుడు దీనికి మనము ఇలాంటి డెకరేటివ్ పెబుల్స్ పెట్టొచ్చు. ఓకే. సో మనం ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, అందంగా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి పెబుల్స్ పెడితే కూడా ఇంకొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు దీంతో మన ఆర్నమెంటల్ జేడ్ ప్లాంట్ రెడీ. ఓకే. సో మొత్తం మనకు ప్లాంటింగ్ అయిపోయింది, అలాగే ట్రిమ్మింగ్ అయిపోయింది, డెకరేషన్ కూడా అయిపోయింది కదా. చాలా బాగుంది. సో మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ జేడ్ మొక్కని ఎలా నాటుకోవాలని పిల్లలతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయించారు, అలాగే దీని ప్రాముఖ్యతను కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా.